మానవ జీవిత ప్రయాణంలో దేవుని ఆజ్ఞ వెనుక కారణం ఉంటుంది. ఆ కారణము గ్రహించుకోకుండా అపవాది మనులను దేవుని నుండి దూరపరిచే ప్రయత్నం చేస్తుంది. దేవుని ఆజ్ఞ వెనుక కారణము మనం అర్థం కాకపోతే సాతాను అవకాశము సద్వినియోగం చేసుకుని మనలను దేవుని వాక్య అధికారం ద్వారా ప్రశ్నించేదిగా మలిచివేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ దేవునికే కాక దేవుని అధికారాన్ని ప్రశ్నించటం ద్వారా తన భర్తకు కూడా ఆమె దూరం అయిపోయినట్లుగా మనం ఆమె ఇలాగా మాట్లాడుతుంది. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములలో తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని అధికారాన్ని ప్రశ్నించటము ద్వారా వారు కష్టపడి సంపాదించవలసిన అగత్యము వారికి ఏర్పడినట్లుగా చూస్తున్నాము. తన భర్తను కూడా దేవునికి దూరపరిచినటువంటి స్త్రీగా ఆమెను మనము వర్ణించడానికి అవకాశం ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ఈ లెంటన్ కాలములో సాతాను అయిన అపవాది మనల్ని కూడా దేవుని వాక్య అధికారాన్ని ప్రశ్నించటానికి ప్రలోభ పెడుతుంటది. జాగ్రత్త. సాతాను పద్ధతి మనలను మోసపరచాలని చూస్తుంటది. దేవుని అధికారము నుండి మనల్ని దూరపరచాలని చూస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి.